రిజల్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. సమాజ్వాదీ పార్టీలో ముసలం ఏర్పడింది. ములాయం సింగ్కు పగ్గాల అప్పచెప్పాలంటూ సమాజ్వాదీ పార్టీలో ఒక గ్రూపు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిలేష్ ఓటమికి బాధ్యత వహించాలని, అదేవిధంగా ఎన్నికలకు ముందు ములాయం చేతిలోంచి పార్టీని బలవంతంగా అఖిలేష్ లాక్కున్నారనే విషయానికి సంబంధించి ఇప్పుడు వాటి ప్రభావం తీవ్ర స్థాయిలో రిజల్ట్లో పార్టీని సక్సెస్ఫుల్గా గెలిపించలేకపోయారు. కాబట్టి పార్టీ పగ్గాలు తిరిగి ములాయం సింగ్ యాదవ్కి అప్పచెప్పాలంటూ ఓటమికి నైతిక బాధ్యత అఖిలేష్ యాదవ్ వహించాలంటూ ఇప్పటికే సమాజ్వాదీ పార్టీలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆందోళన మొదలుపెట్టారు. డీటెయిల్స్ రమేష్ దగ్గర ఉన్నాయి. రమేష్, యూపీలో బీజేపీ అధికారంలోకి రావడం స్పష్టమైన నేపథ్యంలో ప్రధానంగా ఎస్పీలో ముసలం మళ్ళీ బయలుదేరింది. ఎన్నికలకు ముందు ములాయం సింగ్ యాదవ్ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు గ్రూపులుగా విడిపడి పార్టీ నుంచి ఒకరిని సస్పెండ్ చేసుకొని మరొకరు సస్పెండ్ చేసుకోవడం, ఆ తర్వాత సాయంత్రానికి ఎత్తివేయడం మనం ఇదంతా చూసాం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఎన్నికలకు ముందు జరిగిన నేపథ్యంలో ఎస్పీలో ప్రధానంగా అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గొడవల మధ్య ప్రచారం కూడా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి కాస్త మెరుగైన ఫలితాలు రావడానికి కూడా ఇది దోహదం పడదని చెప్పవచ్చును. ప్రధానంగా ములాయం సింగ్ కుటుంబంలో రేగిన చిచ్చు ఎస్పీని పూర్తిగా దిగదార్చిందని చెప్పవచ్చును. ములాయం సింగ్ యాదవ్ గత లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం నేపథ్యంలోనే ఆయన మేకయ్యారు. ఆయన ఏమాత్రం తండ్రిని లెక్క చేయకపోవడం, పార్టీలో తన ఆధిపత్యాన్ని కనబరచడం, దానికి తోడు ములాయం సింగ్ యాదవ్కు తమ్ముడు శిష్పాల్ యాదవ్ ఎవరవుతున్నారో ఆయనను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలోనే ఇదంతా ఎపిసోడ్ అంతా ఎస్పీలో చిచ్చు రగిలింది. దీంతో పాటు ఎస్పీ ఎటు ముందుకు కదలలేక ప్రచారాన్ని చేయలేని పరిస్థితుల్లోనే ఎస్పీ ఈ విధమైన ఫలితాలను చూడవలసి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు, అఖిలేష్ యాదవ్ అనుసరించిన ప్రచార వ్యూహం మొత్తం కూడా తిప్పికొట్టి బీజేపీకి అనుకూలమైన ఫలితాలు లభించాయని చెప్పొచ్చు. ఒక కుటుంబంలోనే సఖ్యత లేని పరిస్థితుల్లోని యూపీ ప్రజలు, ఇంత పెద్ద రాష్ట్రం, 403 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో వివిధ కులాలు అదేవిధంగా నానాజాతి సమితులు ఉన్న నేపథ్యంలో ఈ విధమైన చిచ్చు ఎస్పీని పూర్తిగా దిగజార్చిందని చెప్పవచ్చును. ఈ విధమైన ఫలితాలు రావడానికి ఎస్పీలోని విభేదాలే స్పష్టమైనని కూడా తెలుస్తుంది. రైట్ సార్, ఎన్నికలకు ముందు ప్రారంభమైన యూపీలో కుమ్ములాట్లు, సమాజ్వాదీ పార్టీలో కుమ్ములాట్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మరింత తారాస్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అఖిలేష్ యాదవ్ బాధ్యత వహించాలంటూ ఆ పార్టీ ముక్క చెక్కలవటానికి మళ్లీ సిద్ధమవుతున్న తీరు కనిపిస్తుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వస్తూ ఉన్నాయి. అఖిలేష్ నినాదం కాంబోల్తా హై పైన జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. ఇక బీజేపీ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు నెట్లో. మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ మీద. ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంలో రాహుల్ గాంధీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వాళ్ళ పర్యటించినప్పటి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నెట్లో నెటిజన్లు పెద్ద ఎత్తున వాళ్ళ తోచిన తరహాలో సెటైర్లు వేస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ పైన కూడా నెటిజన్లు వదలలేదు. వాళ్ళు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. సో రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు పంచర్ అయ్యి ఒక చక్రం విరిగిపోయిన తీరుకు సంబంధించి కూడా అక్కడ సెటైర్లు వేస్తూ ఉన్నారు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేస్తున్న తరుణంలో వాళ్ళు ఒక వెహికల్లో తల ఉంచారు. ఇప్పుడు ప్రస్తుతం అదే సిచ్యువేషన్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారనే విషయాన్ని కూడా నెటిజన్లు వేస్తూ ఉన్నారు. జేబులో చేయి పెడితే రాహుల్ గాంధీకి ఏం కనిపించలేదు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి కనపడిందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీని ఓడగొట్టారు, మోడీ కాదని అఖిలేష్ యాదవ్ అంటున్నట్లుగా. అదేవిధంగా పీపుల్ డి నాట్ ఓట్ ఫర్ మోడీ, ఈవీఎం డిడ్ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చెప్తూ ఉన్నారు. మమ్మీ డాడీకి ఇద్దరు సారీ చెప్తూ ఉన్నారు అఖిలేష్ యాదవ్ అండ్ రాహుల్ గాంధీ. సోషల్ మీడియాలో భారీ ఎత్తున సెటైర్లు పేలుస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్కార్ 3 సినిమా రాబోతుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా సర్కార్ 3గా నరేంద్ర మోడీని చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజాదిరాజా గెటప్లో కూడా నెటిజన్లు మోడీ గెటప్స్ను చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్కి తగ్గట్టుగా అక్కడ పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అదే క్యాంపెయిన్ ప్రస్తుతం మనకి తాజా ఫలితాల నేపథ్యంలో మనకి కనిపిస్తుంది.
సో సమాజ్వాదీ పార్టీ చీలికని మీరు ఎట్లా చూస్తారు? అంటే చీలిపోయే అవకాశం ఉందా? అంటే ఎన్నికల ముందు అంటే కొంచెం మొహమాట పడ్డారు, తండ్రి కొడుకులు కాబట్టి మొహమాట పడ్డారు. ఇప్పుడు రిజల్ట్ తర్వాత పార్టీ చీలిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. డెఫినెట్గా చీలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక విధి లేని పరిస్థితుల్లో కుమారుడితో ములాయం సింగ్ యాదవ్ అడ్జస్ట్ అయ్యాడు. సిద్ధార్థనాథ్ సింగ్ మాటలు విన్నారు. ఆయనకు సీఎం కుర్చీ మీద ఆల్రెడీ కర్చీఫ్ వేసినట్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే కనిపిస్తూ ఉంది. పార్లమెంటరీ బోర్డు అఫీషియల్గా సీఎం ఎవరు అనేది ఎన్నుకోవాల్సినప్పటికీ ఆయన రేసులో ఉన్న విషయాన్ని మాత్రం కాదనలేకపోతూ ఉన్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నిర్వర్తిస్తాననే విషయాన్ని, అదేవిధంగా తను లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తిని అనే విషయంతో పాటు ఆయన పార్టీలో ఇప్పటివరకు చేసిన సేవల గురించి కూడా ఆయన ఒకసారి అందరికి గుర్తు చేస్తున్నారు, మర్చిపోతారేమోనని. కాబట్టి సీఎం అభ్యర్థిగా తనకు కెపాసిటీ ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక 15 ఏళ్ల తర్వాత మోడీ ప్రభంజనంతో యూపీలో పాగా వేశారు. యూపీలో బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు సీఎంపై అనేక మంది దృష్టి పెట్టారు. సీఎం కావాలని కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రస్తుతం యూపీలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఇందాక మాట్లాడిన సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఆయన రేసులో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా సీఎం అభ్యర్థుల్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎవరిని ఎన్నుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. మీకేమన్నా చెప్పగలుగుతారా సాగర్ గారు? ముగ్గురులో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందనేది? అంటే రజనీ గారు, ఇప్పుడు గెలిచే 310 మంది అంటే ఎన్ని నెంబర్లు ఎమ్మెల్యేలు వస్తారో తెలియదు మనకి. వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేసే వ్యక్తికి, తర్వాత అక్కడ యూపీ ఎల్పీ పార్టీ డిసైడ్ చేసే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబడుతుంది. సిద్ధార్థనాథ్ సింగ్ గారు మంచి మిత్రులు. వారు శాస్త్రి గారి గ్రాండ్ సన్. వారు చాలా మంచి నాయకులు. వారు మొట్టమొదటిసారిగా వారు ఎమ్మెల్యే అయ్యారు. ఆదిత్యనాథ్ గారు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డారు. తర్వాత కేశవ్ ప్రసాద్ గారు కూడా ఒక ఛాయ్వాలా అనే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్తో వారు కూడా పెద్ద నాయకులు అక్కడ. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో నాయకులు కొదవలేదు. పెద్ద నాయకులు చూస్తే మీరు ఉమాభారతి గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. దాని తర్వాత సెకండ్ ర్యాంక్ లీడర్స్ కూడా మహేష్ శర్మ గారు కానివ్వండి. కానీ బీజేపీ పిక్స్ కనుక చూస్తే మహారాష్ట్రలో సీఎం క్యాండిడేట్గా పెట్టిన వ్యక్తులు ఇవన్నీ చూస్తే అన్యూజువల్గా, అంటే ఎక్కడి నుంచో ఒక పర్సన్ పిక్ చేసి తీసుకొచ్చి సీఎంగా పెడుతున్న తీరు చూసాం. అది దానిలో మోడీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అమిత్ షా ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువగా వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఇది ప్రీమెచ్యూర్ అవుతుంది. నేను అనలైజ్ చేయడం, మీరు అనలైజ్ చేయండి. నేను అనలైజ్ చేయడం ప్రీమెచ్యూర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు అనేది మాకు ఎపెక్స్ బాడీ మా పార్టీలో చాలా ప్రజాస్వామికంగా, టెక్నికల్గా ఎల్పీ మీటింగ్, పార్లమెంటరీ బోర్డు అవన్నీ టెక్నికల్, కానీ జరగాల్సినవి కూడా ముందే జరిగిపోతాయి. జరగాల్సినవి కూడా అంటే ముందు జరగలేదు ఇక్కడ. ఇప్పుడు జరిగేది ఉంటే మేము సీఎం ఫేస్ని డిక్లేర్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేది సీఎం ఫేస్ని డిక్లేర్ చేస్తే. ఇప్పుడు దానికి కూడా రాజకీయ వ్యూహంలో మమ్మల్ని బలహీనతగానే చూపించారు. అంటే మీకు సీఎం ఫేస్ లేదు, రీజనల్ పార్టీస్ ఉన్న, అంటే వేళ్ళూరుకుపోయిన రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు అక్కడ ఫేస్లు, సీఎం ఫేస్లు బీఎస్పీకి ఎస్పీకి చాలా క్లియర్గా ఉన్నప్పుడు, అదేగాక ఒక నవ యువకుడు ఉన్నప్పుడు మీకు ఎవరు వేస్తారు, ఏ ఫేస్ చూసి వేస్తారు అని కూడా ప్రశ్నలు సంధించడం జరిగింది. కాబట్టి ఈ బలహీనతలు ఏవైతే అన్నారో అవే మాకు బలాలైన. విజయబాబు గారు, మీ అంచనా ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది? వీళ్ళు ముగ్గురు కాకుండా వేరే వాళ్ళు ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ అసలు ఇందాక వారు అన్నారు ఏది కులాల ప్రాతిపదిక లేకుండా ఎన్నికలు జరిగాయని. కులాల ప్రాతిపదిక లేకుండా, మతాల ప్రాతిపదిక లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలన్నీ కూడా కుల సమీకరణలు, మత సమీకరణల ప్రాతిపదికగానే జరిగింది. ఎలా జరిగింది అన్నట్టయితే అక్కడ కూడా మనకి ఈ యాదవేతర కులాలని మొబలైజ్ చేయటంలో మోడీ మంత్రం, అమిత్ షా తంత్రం రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేశాయి. తర్వాత అట్లాగే ఇందాక మన ఆయన యాష్కి గారు చెప్పిన దాంతో కూడా నేను డిఫర్ అవుతున్నా. ఏమని ముస్లింలకి ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకోలే, వ్యూహాత్మకంగా ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే ఈ పోలరైజేషన్లో యాదవుల ఓటు బ్యాంకు, ముస్లిం ఓటు బ్యాంకు మనకు ఎలాగో పడదు కాబట్టి కౌంటర్ పార్టీని మనం పోలరైజ్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం. అందులో ఖచ్చితంగా వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఎవరవుతారు అన్నప్పుడు యాదవేతర బీసీ కులాల వాళ్ళు అవుతారు. లేదండి, యాదవేతర బీసీ కులాలు అవుతారు అన్నప్పుడు ఎక్కువగా పుష్కలంగా అవకాశాలు. మొన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చిన సందర్భం మనకు తెలుసు. సో ఇక్కడ మౌర్యాకి కానీ లేకపోతే ఈయన
సిద్ధార్థనాథ్ సింగ్ కానీ ఎక్కువగా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దో హీఈస్ అ యోగి సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళిద్దరూ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛాన్సెస్లో కూడా జస్ట్ మన యాంటిసిపేషన్ ఏంటంటే సిద్ధార్థనాథ్ సింగ్ అవ్వచ్చు. ఎందుకు అన్నట్టయితే అటు కాంగ్రెస్ లెగసీలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి వంశస్థులను ఎన్కాష్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు మధు గారు? మీ అంచనా ఏమైనా కనిపిస్తుందా? యూపీ లాంటి పెద్ద స్టేట్ కి సీఎం అవడానికి ఛాన్సెస్, ఢిల్లీ రాజకీయాలు మీరు చూస్తుంటారు క్లోజ్ గా. దట్స్ మోర్ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అంటే జాతీయ పార్టీలలో రజనీకాంత్ గారు అల్టిమేట్గా అంటే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం చేస్తూ ఉంది. అంటే రీజనల్ స్టార్టప్కి రీజనల్ ఎమ్మెల్యేస్ యొక్క మనోగతం కానీ వాళ్ళ అభిప్రాయం తీసుకొని నిర్ణయిస్తారని అనుకోవట్లే. ఇక్కడ మీరు విజయబాబు గారు అన్నట్టుగా ఇక్కడ కేంద్రంలో మోదీ గారు, అమిత్ షా గారు, అక్కడ ఫడ్నవీస్ గారిని కూడా మహారాష్ట్ర మనం గమనిస్తే కూడా గడ్కరీ గారు కాంటెండర్గా ఉన్నా కూడా అప్పుడు ఫడ్నవీస్ గారిని అక్కడ అంటే విదర్భ రీజన్కి వెళ్ళి ఎప్పుడు మరాఠా ఉండే రీజన్ ఉన్న వాళ్ళని కాకుండా ఇక్కడ చేయడం జరిగింది. అలా హర్యానాలో కూడా కట్టర్ గారిని చేయడం జరిగినది. సో ఇక్కడ కూడా అన్యూయంగా అంటే రాజ్నాథ్ సింగ్ గారు అని పేరు వచ్చినా కూడా అన్యూయంగా మీరు అనుకోని నాయకుడిని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఒక జాతీయ పార్టీలో సాధ్యమవుతుంది, ఎందుకంటే పార్టీ ఇక్కడ నేషనల్ పార్టీ బోర్డు నిర్ణయం చేస్తుంది కాబట్టి. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఇద్దరు నిర్ణయం తీసుకుంటున్నారు బీజేపీ పార్టీలు గమనిస్తే, అమిత్ షా గారు అండ్ నరేంద్ర మోదీ గారు. సో ఓకే, ఇక లోకల్ పాలిటిక్స్ నుంచి కొంచెం జాతీయ స్థాయి అవుట్లుక్లో కనుక మనం పరిశీలిస్తే ఇప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది ఒకవైపు నరేంద్ర మోడీ, ఇంకోవైపు ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ కనుక సమాజ్వాదీ కాంగ్రెస్ కనుక గెలిస్తే దేశంలో థర్డ్ ఫ్రంట్కి సంబంధించి ఇంకో చర్చ జరిగేది. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది అవకాశం లేదనేది, రూల్డ్ అవుట్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా వస్తున్న నేపథ్యంలో బీజేపీని నిలువరించేది కానీ ఈవెన్ ఆప్ పార్టీ కూడా ఈవెన్ గోవాలో ఒక సీటు కూడా గెలవలేదు, పంజాబ్లో ఊహించినంత ఫలితం వాళ్ళకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీని 2019లో నిలువరించగలిగే పార్టీ ఏమన్నా ఉంది అని అంటే వెతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఆ ఛాన్స్ని కోల్పోతుంది రోజు రోజుకి అనే ఒక పరిస్థితి. మధు గారు, అది తప్పుడు ప్రచారం కంప్లీట్గా రజనీకాంత్ గారు. ఇప్పుడు మీరు అన్ని రాష్ట్రాలు చూస్తే కూడా ఉత్తరాఖండ్లో రెండో పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది, పంజాబ్లో అధికారంకి వస్తుంది, గోవాలో మణిపూర్లో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కనబడుతుంది. అక్కడ మిగతా గోమంతక్ పార్టీ కానీ లేక ఆ పార్టీ కూడా ఎక్కడ వాళ్ళ ప్రభావం ఇక్కడ కనబడలేదు. అట్లాగే రేపు భవిష్యత్తులో మీరు గమనించండి, గుజరాత్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ అధికారానికి వచ్చే స్థాయికి ఎదిగింది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు గెలవడం. కానీ రాజస్థాన్లో మీరు అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రి గారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. భారతదేశంలో ఎక్కడ అట్లా జరగదు. అట్లాగే మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ మీకు జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇది ప్రచారం ఎక్కువ జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు నిలబడగలుగుతారా లేదనేది. ఇక్కడ ఉత్తరప్రదేశ్కి మాత్రమేమో అన్నిట్లో రాహుల్ గాంధీ గారిని బాధ్యత చూపిస్తూ ఇదే రాహుల్ గాంధీ బాధ్యత తీసుకొని పంజాబ్ లో చేసిన క్రెడిట్ ఇవ్వట్లేదు. 2012 వరకు అసలు నరేంద్ర మోడీ గారి క్యాండిడేట్ కూడా అనుకోలేదు. ఇదే బీజేపీ పార్టీ గోద్రా తర్వాత నరేంద్ర మోదీ గారిని ఎప్పుడు జాతీయ స్థాయిలో తీసుకొస్తారని కూడా ఊహించలే. కాబట్టి మీరు ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి అనుకోవడం పొరపాటు. దాంట్లో త్వరితగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీయే జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మీరు గమనించండి, మార్పులు మీకు కనబడతా ఉంటాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎవరైతే లీడర్షిప్ ఉందో వాళ్ళ ఓన్ స్టేట్లో ఈ రకమైన దారుణమైన పరిస్థితి ఉంది. ఈవెన్ అమేధీ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు చూసాము. అంటే ఇంకా ఎలక్షన్స్ ఎక్కువ రోజులు లేవు, రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. దారుణ పరిస్థితి ఈ రోజు లేదు రజనీకాంత్ గారు. 27 సంవత్సరాల నుంచి అధికారం లేకపోవడమే కాకుండా గత లోక్సభ ఎన్నికలలో 22 మంది ఎంపీలుండి 8 మంది మంత్రులు ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలవగలిగింది ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 2 దశాబ్దాల పైన ఎలాంటి ప్రభావం లేకుండా పోయింది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కీలకంగా ఉన్న రాష్ట్రంలో అధికార మా సుప్రీం నాయకత్వం కూడా ఉత్తరప్రదేశ్లో ఉండి కూడా అక్కడ పార్టీ పటిష్టం చేయలేకపోయినాం. సో దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అధినాయకత్వం అక్కడికి ఉండరు కాబట్టి మిగతా వాళ్ళకి మాట్లాడకపోవచ్చు కూడా. అది అట్లున్నా కూడా నా మొదటి నుంచి నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినప్పుడు కానీ అంటే ఉత్తరప్రదేశ్లో అంత ప్రభావం లేనప్పుడు ఈ జాతీయ లోకల్ పార్టీ రీజనల్ పార్టీస్ అంతా అక్కడ పటిష్టంగా ఎదిగినప్పుడు
ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సమయం పెట్టకుండా అదే మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు రాజస్థాన్ చూసుకోండి, మధ్యప్రదేశ్లో అవకాశం ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఇప్పుడు పంజాబ్లో గెలిచిన హర్యానాలో కూడా కీలకంగా ఉంది, ఢిల్లీలో కూడా ఇప్పుడు షీలా దీక్షిత్ గారు మీరు అంటే మేము స్పీకర్ గారితో మీటింగ్లో ఉన్నప్పుడు జైట్లీ గారు వచ్చారు అక్కడికి. ఆయన వస్తూ బయట సందీప్ దీక్షిత్ అక్కడ ఉంటే బయటకు వెళ్ళిపోతూ ఒకసారి చూసేసి జైట్లీ గారు చూస్తూ సందీప్ దీక్షిత్ అని అనమాట, సందీప్ యువర్ హియర్, ఢిల్లీ పీపుల్ ఆర్ మిస్సింగ్ యువర్ మదర్ అన్నాడు. అంటే ఇది బయటికి అఫీషియల్గా వాళ్ళు చెప్పకపోవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మేము రీజనల్ ఒక నిమిషం మధు గారు, ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచింది, సిద్ధు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు, ఆయన కూడా సీఎం క్యాండిడేట్ ఒకళ్ళు అంటూ ఉన్నారు, కానీ సీఎం క్యాండిడేట్ గా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ సిద్ధు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి. कभी पराजित नहीं होता। दिल्ली पंजाब मैंने कैप्टन साहब को, राहुल भाई को और प्रियंका जी को एक बात कही थी, वो आज दोहरा रहा हूं। दिस इज द रिवाइवल ऑफ द कांग्रेस, इट्स जस्ट द बिगिनिंग। द कांग्रेस विल रिवाइव फ्रॉम हियर, टेक एनर्जी फ्रॉम पंजाब एंड स्प्रेड, मार्क माय वर्ड्स। ये कोई हॉलो बोस्ट नहीं है, ये हकीकत है। कहते हैं सत्य को, जैसे पानी को छोटी सी दरार चाहिए होती है ना, 1 इंच भी मिल जाए तो वो मील बनाता है। अब जो असली कहने वाली बात है वो ये है कि खुशी से ज्यादा बदले की भावना को पीछे रख के अब पंजाब के हक में लड़ाई लड़नी होगी, निस्वार्थ होकर लड़नी होगी। नवजोत सिंह सिद्धू तो पहले दिन से कह रहा है, ना काहू से दोस्ती ना काहू से बैर, सिद्धू मंगे पंजाब दी खैर। जो पंजाब के हक में होगा वो सिद्धू के इस साफे का लड़ होगा, हमारा सम्मान होगा, हमारी जिंद जान होगा। फिर पार्टियां वाटियां कुछ नहीं आती, सबका सहयोग चाहिए, कोई बदले की भावना नहीं, वो खत्म हो गया। अब सृजन है, उमंग है, नई तरंग है, और पंजाब की खुशहाली की एक दिल में बहुत बड़ी चाह है कि ये पंजाब जो सबसे ज्यादा परमवीर चक्र जीतता था, ये पंजाब जो महाराजा रणजीत सिंह का गौरव था, ये पंजाब जिसने ग्रीन रेवोल्यूशन लाई थी, ये पंजाब उभरे, इस कर्जे के संकट से उभरे। पंजाब का खजाना जो इन चोरों ने, डाकुओं ने लूटा है, वो फिर दोबारा से भरे और पंजाब का सम्मान बहाल हो। ये उसी की लड़ाई है, और उस लड़ाई के लिए आज से ही तत्पर होके हमें एक एजेंडा, एक पॉलिसी से पंजाब को उभारना होगा। सबसे बड़ा बोझ अपेक्षाओं का होता है, एक्सपेक्टेशंस। जहां खुशी है वहां परमात्मा से एक बहुत बड़ा डर भी है, और यह भी है कि बहुत आस है, उम्मीद है लोगों की कि हम हर कसौटी पे खरे उतर सकें, पंजाब के खजाने को खुशहाल कर सकें, पंजाब को प्रगति की ओर अग्रसर कर सकें। ये जो फार्मर्स के सुसाइड हो रहे हैं, इन्हें बंद कर सकें, इसके लिए नीति और नीयत की जरूरत है। केजरीवाल साहब इसलिए हारे क्योंकि नीयत में खराबी थी, क्योंकि वो सब अपने लिए चाहते थे। आज ये ना सिर्फ राहुल भाई की, कैप्टन साहब की, प्रियंका जी की जीत है, ये सबसे बड़ी जीत कांग्रेस के वर्कर की है। इंडियन नेशनल कांग्रेस जिंदाबाद, इंडियन नेशनल कांग्रेस नवजोत सिंह सिद्धू फिर दोहराता है, कांग्रेस के अस्तित्व की लड़ाई थी, कांग्रेस की साख की लड़ाई थी, हमारी पगड़ी की लड़ाई थी। लोगों ने भरपूर तरीके से झोली भरी है। కాంగ్రెస్ పార్టీ రివైవల్ పంజాబ్ నుంచే స్టార్ట్ అవుతుందని నవజోత్ సింగ్ సిద్ధు అంటున్నారు. మధు గారు, సిద్ధు మాటలు ఇన్స్పిరేటివ్గా ఉన్నాయా? 101% ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అది కాకుండా రజనీకాంత్ గారు, పంజాబీ పాపులేషన్ యొక్క ప్రభావం మీరు గమనిస్తే ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, అటు పార్ట్ ఆఫ్ రాజస్థాన్ కానీ, సో పంజాబీ స్పీకింగ్ అండ్ పంజాబీ
బిజినెస్ మెన్ పంజాబీ యొక్క ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మీరు కెనడా యూకే యూఎస్లో కలిస్తే కూడా చాలా ప్రభావం ఉంటుంది. సో 101% ఈజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ కాంగ్రెస్కి. నేను మొదట్లో మీకు చెప్పాను కదా మన టీవీ నేను మాట్లాడుతూ, పంజాబ్ చాలా కీలకంగా ఉండే. ఎందుకంటే పంజాబ్లో ఒకవేళ ఆపిట రాగలిగితే యూపీలో ఓడిపోయిన దానికి బాధ లేదు. ఎందుకంటే యూపీలో మేము చాలా కింది స్కేల్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీకి ఏమైనా కారణాలు నేను అంటున్నాను, పంజాబ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది మాట్లాడుకోవడానికి పంజాబ్ ఈజ్ అత్యంత కీలకం. లేదు చాలా నిజంగా రజనీకాంత్ గారు, మీరు కూడా యూఆర్ వెరీ సీనియర్ జడ్జి, మీరు కూడా విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఒక ఆలోచిస్తే పంజాబ్ ఈజ్ అత్యంత కీలకం. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఎస్పీ అక్కడ అకాలీ అండ్ బీజేపీ వచ్చే ప్రసక్తే లేకుండే. సో కానీ ప్రమాదం ఆప్ తోటి ఉండే. ఒకవేళ ఆప్ అక్కడికి రాగలిగితే ఆప్ మొత్తం ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రమాదం ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రివైవల్ సిద్ధు చెప్పినట్టుగా పంజాబ్ నుంచి మొదలు కావాల్సిన అవసరం కూడా ఉంది. పంజాబ్ అత్యంత కీలకం కూడా. రైట్, ఈ పాయింట్ మీద రివైవల్ పంజాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేదాన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శుభాకాంక్షలు. వాళ్ళు గెలవగలిగితే మంచిదే. ట్రెండ్స్ అట్లే కనిపిస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ 5 రాష్ట్రాలు ఒక దేశం లాంటి రాష్ట్రంలో వాళ్ళు ఓడిపోయినా కూడా ఒక చిన్న అంటే వాడు లేదని ఒప్పుకుంటే మనం ఏం చేయలేం దానికి. అంటే ఒక నేషనల్ పార్టీ అని చెప్పుకునేది ఉత్తరప్రదేశ్ దేశం లాంటి రాష్ట్రంలో మేము లేవు, మాకు అవసరం లేదంటే చాలా మంచిది. మాకు అవసరం కూడా అట్లాంటి యాటిట్యూడ్ కాంగ్రెస్కి ఉండాలని. ఈరోజు యూపీలో అన్నారు, రేపు దేశం లేదంటారు వాళ్ళు. అయితే పంజాబ్లో వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా హోల్ హార్టెడ్లీ. ఇంకొక విషయం ఏంది, రివైవల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా అంటే సిద్ధు చెప్పినట్లు కానీ మధుయాష్కి అంచనా వేసినట్లు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేస్తే మనం ఇది బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ తప్పించి వేరేదేం లేదు. అది చాలా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో పంజాబ్ వచ్చింది. అక్కడ మేము థర్డ్ ఉంటుంది అనుకున్న దగ్గర కూడా మేము సెకండ్ ఉన్నాం. ఇప్పుడు అక్కడ మాకు 6-7 ఇచ్చారు, ఈ రోజు మేము 20లో ఉన్నాం అక్కడ. అంటే మేము ప్రతిపక్షం అవుతాం అక్కడ కాంగ్రెస్కి. కాబట్టి ఈ రోజు కాకపోతే మళ్ళీ పంజాబ్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ ఓ టేలీడర్ పార్టీగా ఉన్న పంజాబ్లో మేము 11 నుంచి 20కి గ్రో అయ్యాం. కాబట్టి ఒకప్పుడు పంజాబ్ని ఏకఛత్రాధిపత్యంతో నడిపించిన కాంగ్రెస్ పార్టీ యూపీని ఏకఛత్రాధిపత్యంతో 16 సార్లు చేసిన వదిలేస్తే రివైవల్ అనే పాయింట్ కనుక థింక్ చేస్తే అది ఇంపాసిబుల్ అని ఎందుకంటున్నా అంటే రజనీ గారు, ఎప్పుడైనా ఏ వ్యవస్థకైనా నాయకత్వం అన్నది క్రిటికల్ అవుతుంది. అది కూడా కీలక నాయకత్వం ఏదైతే పైన ఉంటుందో. ఇప్పుడు సోనియా గాంధీ గారు బాగాలేరు, అనారోగ్యంతో ఉన్నారు, అన్ఫార్చునేట్, వారికి వయసు కూడా వచ్చింది. దాని తర్వాత ఎవరు నాయకత్వం వహించాలి అన్నదానికి కుటుంబ పాలనలో నడుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారికి నిజంగా మధు గారు అన్నట్టు నిజంగా నాయకత్వ పటిమ ఉంటే వారి స్కోర్ అన్నది 5లో 1, 10లో 2 స్కోర్ స్టార్ట్ అయిందని ఎందుకు అనుకోరు? పాజిటివ్ థింకింగ్ అనుకుందాం. అట్లీస్ట్ హైపోథెటికలీ అనుకున్నా కూడా నెక్స్ట్ గెలిచే ఛాన్సెస్ ఎక్కడున్నాయి వాళ్ళకి? నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో కర్ణాటకలో వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడున్న 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం మేము. అంటే ఇప్పుడు 16 రాష్ట్రాల్లో ఉన్నాం ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. ఈ 4 వస్తే మేము గోవా కూడా మాకు కనబడతా ఉంది, ఇంకా 10 నడుస్తూ ఉంది, ఇప్పటికి కూడా ప్యారల్గా నడుస్తూ ఉంది. మణిపూర్ మాకు వచ్చింది, ఉత్తరాఖండ్ మాకు వచ్చింది. కాబట్టి ఒక పంజాబ్లో గెలుస్తారు కావచ్చు. 16 + 4 తీసుకుంటే 20. రాజ్యసభలో మాకు బలం పెరుగుతూ ఉంది ఉత్తరప్రదేశ్తోని. ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాల్లో మేము ఉంటే 4 రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుంది అనుకుంటే మీకు నాయకత్వం లేకుండా రివైవల్ పాయింట్ ఆఫ్ లో సిద్ధు ఒపీనియన్ ప్రకారం చూస్తే ఆ థాట్ చేయొచ్చా, ఆలోచన చేయొచ్చా? డెఫినెట్గానండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఏంటంటే ముక్త కాంగ్రెస్ అనేది. ఏ నాయకుడు కూడా దాన్ని ఒక పార్టీని రూట్అవుట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఓడించవచ్చు సర్కమ్స్టాన్సెస్ని బట్టి, కానీ వేళ్లతో పెకలించి పడేస్తా అనేది సాధ్యం కాదు. అయితే ఇక్కడ సాధ్యం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఇందాక షీలా దీక్షిత్ కుమారుడు మాట్లాడాడు ఏమని, మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు మీకు బీజేపీ చూసుకున్నట్టయితే ఇందాక ఆయన అన్నారు సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా మాకు రెడీగా ఉన్నారని. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి ఎంతసేపు ఏంటంటే ఆ దిగ్విజయ్ సింగ్, ఆజాదు, షీలా దీక్షిత్, ఈ ముఖాలతో ఏంటంటే జనం విసిగిపోయారు. సాక్షాత్తు షీలా దీక్షిత్ కుమారుడే చెప్పాడు. నవజోత్ సింగ్ సిద్ధుని ఇప్పుడు రాహుల్ గాంధీ స్ట్రాటజీలో ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా అయితే కుటుంబ గొడవలతో కొట్టుకొస్తున్నటువంటి పార్టీతో ఆయన అక్కడ పొత్తు పెట్టుకోవడం అనేది ఎంత చారిత్రక తప్పిదమో, ఒక నవజోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్ళని చాలా వ్యూహాత్మకంగా పంజాబ్లోకి పార్టీలోకి లాగటం అనేటువంటిది అది అక్కడ ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి. అటువంటి సిద్ధు లాంటి లీడర్స్ని, ఒక యంగ్స్టర్స్ని, ఒక కొత్త తరాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురాగలిగితే డెఫినెట్గా రివైవ్ అవుతుంది.
అంతే తప్ప అది ముక్త కాంగ్రెస్ అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి అంశం. రివైవల్ అనేది అటువంటి లీడర్స్ దాదాపు ప్రతి స్టేట్ నుంచి కనుక ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. రివైవ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఒకవైపు నరేంద్ర మోడీ చాలా ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ కోసం కష్టపడే తీరు కానీ లీడర్షిప్ని సెలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ సింగిల్ హ్యాండెడ్గా చేస్తున్నారు. కాంగ్రెస్లో సింగిల్ హ్యాండెడ్గా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. లీడర్షిప్ చేంజ్ అవటమే చాలా పెద్ద కష్టంగా ఉంది. రాహుల్ గాంధీ ఇంకా పూర్తిగా పార్టీ పగ్గాలు తీసుకోవడానికి సుముఖంగా లేని వాతావరణం కనిపిస్తుంది. ఇటువంటి అప్పుడు రివైవల్ అనేది కేవలం మాట మాత్రంగానే పరిమితం అయిపోతుందా, లేదా ఆచరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? రివైవల్ అనేది టోటల్గా పార్టీని తన కంట్రోల్లోకి తీసుకొని ఇవాళ మనం ఎవరైనా కూడా ఎవరు కంపేర్ చేస్తున్నారు, ఇందిర తర్వాత నరేంద్ర మోడీ అంటున్నారు. అంటే ఇద్దరు ప్రధానులుగా మాత్రమే కాకుండా పార్టీలను ఒక అజేయంగా నడిపించగలిగినటువంటి డైనమిక్ లీడర్స్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజున ఇందిరా, ఇవాళ నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అలాంటి డైనమిక్ క్వాలిటీస్ని ఎక్వైర్ చేసుకోగలిగితే, పార్టీని ఆ రకంగా నడిపించగలిగితే, ఇప్పుడు నవజోత్ సిద్ధు లాంటి వాళ్ళని పార్టీకి లాగే స్ట్రాటజీస్ కనుక కార్డ్స్ని జాగ్రత్తగా ప్లే చేయగలిగితే డెఫినెట్గా పార్టీ రివైవ్ అవుతుంది. అంతే తప్ప అదే తరం నాయకులు, అదే తరం ముఖాలతో జనం విసిగిపోయినటువంటి దీంతో తప్పుడు స్ట్రాటజీలతో రాష్ట్రంలో పార్టీని నిటనిలువుగా చీల్చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న నాయకులతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అది స్తబ్దుగా ఉండటం అనేటువంటిది అనివార్యం. మధు గారు, మీ దగ్గర నుంచి ఫైనల్ కామెంట్ ఏం చెప్తారు? పార్టీని రివైవ్ చేసుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి. ఆ కష్టపడే పని స్టార్ట్ అయిందా లేదా? 101% స్టార్ట్ అయింది. మీరు వారి కుటుంబ పాలన మాట్లాడుతున్న మిత్రులు రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎందుకు ఇచ్చిన సీటు అట్లా రాజస్థాన్ కానీ అవన్నీ అట్లా పక్కన పెడితే ముందు ఇక్కడ మిత్రులు రవీంద్రబాబు గారు అనుకుంటే వారు చెప్పేది, విజయబాబు గారు చెప్పేది ఇక్కడ డెఫినెట్లీ వారు చెప్పిన చాలా సూచనలు కూడా నేను విన్నాను. అవి అట్లాంటి వ్యూస్ని కూడా రేపు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారితో కూడా మాట్లాడినప్పుడు కానీ, లేక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మిశ్రమం, అటు కెప్టెన్ అమరీందర్ సింగ్ సీనియర్ నాయకుడిని ప్లస్ నవజోత్ సింగ్ లాంటి యువ నాయకుడు పాపులర్ తీసుకురావడం జరిగినది. అట్లాంటి కలయిక కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం సీనియర్స్ తీసేయడం కూడా జరగదు, లేక యంగ్ నాయకత్వానికి ఇస్తే కూడా పూర్తిగా వాళ్ళ చేతున్న అధికారం వస్తుందని కూడా జరగదు. ఇప్పుడు అదే యంగ్ ఉన్న నాయకుడికి సచిన్ పైలట్కి ఇవ్వడంతో ఏ విధంగా రాజస్థాన్లో పుంజుకుంటుంది, అట్లాగే అరుణ్ యాదవ్ అని మధ్యప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా అతను ఆశించినంత ఫలితాలు చూపించలేకపోతున్నాడు. సో ఇట్లాంటి మిశ్రమ నాయకత్వంతో ముందుకెళ్లే ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ డే అండ్ నైట్గా పనిచేస్తూ ఉంది. ఇదే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అతను కూడా ఎప్పుడు ఒకవేళ కుటుంబ పాలనని ఆ విధంగా అనుకుంటే ఎప్పుడు ప్రధానమంత్రి అయి కూర్చునేవాడు. అతను మోస్ట్ డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నాడు. డెమోక్రసీ పార్టీలో కూడా విదిన్ పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మీరు అన్నట్టు నూతన ఆలోచన జరగాలి. కాంగ్రెస్ పార్టీ ముందు విచార మంచి ఉండేది, ఇంటలెక్చువల్స్ వెళ్ళి ఉండేది, ఇవన్నీ సెల్స్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ మూతపడి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మా పార్టీ వర్కర్ల నుంచే కాకుండా విశ్లేషకులతోటి నాన్ పొలిటికల్ గ్రూప్స్తో కూడా కలిసి మాట్లాడి చర్చిస్తూ ఉన్నారు. వారి యొక్క పూర్తి ఆలోచన విధానమే మారిపోయింది. ఐఎమ్ 101% కాన్ఫిడెంట్. అండ్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పేవాళ్ళు శ్యామరావు వర్నూర్ గారు, అంటే యూ కెన్ నెవర్ రైట్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ జర్నలిస్ట్ అని చెప్పి. సో మిత్రులు కృష్ణసాగర్ కూడా విశ్లేషకులు పార్టీ స్పోక్స్మెనే కాకుండా యూ కెన్ నెవర్ రైట్ ఆఫ్ ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 66 ఏళ్ల పాలన అంటూనే మళ్ళీ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. అదే నెహ్రూ గారి గురి పేరు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి తిడుతూ ఉంటారు, ఇంకోసారి కాంగ్రెస్ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి ఏ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో ఇవన్నీ అది గాంధీ కూడా వారి ఖాతాలు వేసుకుంటారు. అది ఇవన్నీ ఇట్లా డబుల్ స్పీకింగ్. లాస్ట్ ఒక ఫైనల్ వర్డ్ రజనీకాంత్ గారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర్ఫామ్ చేసేది ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రామిసులు చేయొచ్చు. ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వర్తించేది అదే. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రామిసులు చేస్తూ వచ్చినారు. మధ్యన ప్రామిసులు వాటిని ఇంప్లిమెంట్ చేయని క్రమంలో సర్జికల్ స్ట్రైక్ అంటూ నోటు రద్దు విషయాలు తీసుకొచ్చి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అది రేపు 2 సంవత్సరాల తర్వాత మీరు చూడండి ఏ విధంగా పరిస్థితులు మారుతాయి. వారు చెప్పిన ఏది కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అయ్యే ఆస్కారం లేదు. ప్రజలు ఒకసారి అది గమనించినప్పుడు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీకి, అధికార పార్టీకి ఎలాంటి పరిణామాలు ఉంటే మనం చూడబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుయాషి గారు. ఒకసారి తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంకి వెళ్దాం. అక్కడ సెలబ్రేషన్ మూడ్ కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో వెళ్దాం. ఉన్నాయి ఉత్తర భారతంలో ఎన్నికలు జరిగితే బీజేపీ విజయ డంకా మోగిస్తా ఉన్నది. మధ్య భారత్లో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయ కేతాన్ని ఎగరవేస్తా ఉన్నది. అదే రకంగా ఉత్తరాన కూడా ఎన్నికలు జరిగితే
పశ్చిమాన ఎన్నికలు జరిగిన చివరికి ఈశాన్య రాష్ట్రంలో మరి మనం ముద్దుగా పిలుచుకునేటువంటి ఈ యొక్క 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటగా అస్సాంలో పాగా వేసి అతిపెద్ద రాష్ట్రం ఈశాన్య ప్రాంతంలో 40% మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం అస్సాం. మరి గతంలో కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అస్సాంలో బీజేపీ స్వతహాగా గెలిచాము. 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి హర్యానాలో బీజేపీ స్వతహాగా గెలిచి అధికారంలోకి వచ్చాము. ఈ రకంగా మోదీ ప్రభావం దేశవ్యాప్తంగా బీజేపీ సెలబ్రేషన్ మూడ్ కనిపిస్తుంది.